హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. కుంభరాశి వారు జాగ్రత్త. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చెయ్యండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం చెయ్యబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ధనిష్ట 3-4 పాదాలు, శతకం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి ఇస్తే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారు అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయంలా వస్తుందని చెప్పుకోవచ్చు. తమపై తాము నమ్మకం అనేది అస్సలు ఉండదు. మీరు పక్క వాళ్ళను ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు. అందువలన కుంభరాశి వారు అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అందువల్ల మీరు ఎవరైతే సాధించాలని అనుకుంటూ ఉన్నారో అటువంటిది మీ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. కుంభరాశికి వారికి మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విషయాన్ని సాధించే ముందుకు సాగబోతున్నారు అనే విషయం మర్చిపోకండి. అలాగే ఈ కుంభరాశి వారు దైవాన్ని ఆదరణ చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం మీ యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు పక్కన వాళ్ళను నమ్మినట్లుగా మీరు నమ్మకోరు. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండవ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మొదటిగా దైవారాధన చెయ్యటము, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. మీరు చేస్తున్న ఇంకో తప్పు ఏమిటి అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోకపోవడం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండటం. మీరు దైవారాధన చేసిన ఆ తర్వాత కూడా నమ్మకపోవడం, ఏం జరుగుతుందో లేదో అని సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్లను ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మీరు దానిని మాత్రం దూరంగా చేసే ప్రయత్నం అయితే చెయ్యండి. ఎందుకంటే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచెత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. మీరు చెప్పబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా మీ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో షేర్ చేసుకోకండి. మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నీ యొక్క నాశనం కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం అనేది చాలా ఉత్తమం. కుంభరాశి వారు ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు విజయాలు సాధించాలి అనుకునే స్థానాలకు వెళ్ళి అనుకుంటున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారు. అటువంటి అన్నిటిలోనూ కూడా మీకైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతనంగా ప్రారంభించే వస్తువుల్లో కొనుగోలు అయినటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా మీరు నెరవేరబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు మీ యొక్క నూతన పనులు
మొదలైనవి ప్రారంభించబోతున్నారు అతి త్వరలో. ప్రతి ఒక్కరూ కూడా మీపై కన్ను కుతంత్రాలు ఇంకా అన్ని చెలరేగిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకో ముచ్చెత్తడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అస్సలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకొని వెళ్ళటం చాలా చాలా ఉత్తమం. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి వేసుకుంటూ ఉంటారో వాటిల్లో మీరు ఖచ్చితంగా విజయాలను పొందుతారు. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుగోలు చేయడం కానీ, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటువంటివి చాలా ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు. కాబట్టి మీరు దేని గురించి అయినా శుభవార్తలు వినవచ్చు. కానీ దీని మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఏమిటి అంటే, మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలు వేరే ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనుక ఎటువంటి కన్ను దోషాలు ఉన్నాయి, కీడు ఉన్న అవన్నీ కూడా దూరం అయిపోతాయి. మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధించవచ్చు. అలాగే కుంభరాశి వారు 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారు, ఎవరైతే మీ పతనాన్ని కోరారు, ఎప్పుడు చూసిన మిమ్మల్ని అవమానిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుండి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళను మీ లైఫ్లో నుంచి బయటపడేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళను వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా నీ జీవితంలోకి రానివ్వద్దు. వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది చేయవద్దు. మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చక్కగా చేసుకోవాలి. గ్రహాల అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం అస్సలు ఎప్పుడు అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దానిని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లెజెండ్స్ విడిచిపెట్టి మీ పనుల్లో మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరో 2 వ్యక్తులు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈ రోజుల్లో ఉన్నది మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే వీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపవద్దు. మళ్ళీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర మీ కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇక 2వ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్సే ఉన్నారు. పొగుడుతూ మీ వెనకాల గోతులు తీస్తూనే ఉంటారు. అయితే ఈ 2 వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. మీరు గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి. కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ, మీ ప్రోత్సాహంతో మీ పనుల్లో మీరు చేసుకుంటూ వెళ్ళండి. పక్కా మీ మీద ఆధారపడి కుంభరాశి వారు మేము చెప్పుకున్న ఈ విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఇక మా వీడియో నచ్చితే